హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టార్ఎక్స్ నెట్వర్క్లో అయితే రీసెంట్గా మనకి Q&A అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్లో ఉన్న మెజారిటీ డౌట్స్ మొత్తం కూడా వీళ్ళైతే క్లియర్ చేయడం కోసం అయితే మన కోర్ టీం వాళ్ళు Q&A తీసుకురావడం జరిగిందండి. క్వశ్చన్ వాళ్ళే ఇస్తారు, దాంతోపాటు ఆన్సర్ కూడా ఇస్తారండి. మనందరికీ ఉన్న క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇస్తారన్నమాట. ఇంక దాంతోపాటు మనకి రీసెంట్గా అయితే ఒక పార్ట్నర్షిప్, కొన్ని గేమ్స్ కూడా రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కానీ మీరు అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ చేరుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, మన స్టార్ఎక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎవరైతే మైనింగ్ అయితే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ యానివర్సరీ శుభాకాంక్షలు అండి. ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే మనకి మార్కెట్లోకి అయితే వచ్చింది జూలై 3వ తారీఖు అండి. అంటే 1 డే బ్యాక్ అయితే మనకు రావడం జరిగిందండి. సో అందరికీ కూడా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ కంగ్రాచులేషన్స్ అండి. ఇదైతే చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలండి. ఎప్పటికప్పుడు మనకైతే కమ్యూనిటీలో అప్డేట్లు కానీ పోస్టులు కానీ వస్తూనే ఉంటాయండి. చాలా చాలా లిమిటెడ్ సప్లై ఉన్న మంచి ప్రాజెక్ట్ అండి. సో అందరూ కూడా దీంట్లో ఒక పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్లో మైన్ చేసిన అందరికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. ఇది మనకి ఫస్ట్ యానివర్సరీ అయితే నిన్న జూలై 3వ తారీఖు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అందుకే చూస్తుంది ఇదంతా కూడా. ఇంకా మనం మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ మనం చూసినట్లయితేనండి, ప్రాజెక్టులో మనకి స్టార్ఎక్స్ నెట్కి సంబంధించి కొన్ని అయితే డౌట్లు అయితే ఉంటాయి కదా, వాటి గురించి అయితే క్లారిటీ ఇవ్వడం కోసం అయితే ఈ పోస్ట్ అయితే ఇచ్చారని చెబుతున్నారండి. మేము స్టార్ఎక్స్ నెట్వర్క్ కమ్యూనిటీ నుండి ఎక్కువగా అడిగి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాము. సో మన కోర్ టీం వాళ్ళకి ఎవరైతే క్వశ్చన్స్ బాగా అడుగుతూ ఉంటారో కామెంట్ సెక్షన్లో, వాటికి సంబంధించి అయితే రిప్లై రాబోతుందని చెప్పుకోవచ్చండి. ఇది వ్యాలెట్ సబ్మిషన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? మన యొక్క స్టార్ఎక్స్ నెట్వర్క్లోని మనం అయితే అందరం కూడా వ్యాలెట్ అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అది మనకి లిస్టింగ్ అప్పుడు సెల్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. టోకెన్స్ని అయితే దాన్ని వ్యాలెట్ లింకింగ్ అంటారండి. సో ఆ ఆప్షన్ మనకి ఎప్పుడు రాబోతుంది అనే ప్రశ్న అయితే ఉందన్నమాట. దానికి ఆన్సర్ ఏంటంటే, వ్యాలెట్ అడ్రస్ అనేది జూలై నెల ఆఖరిలో కానీ మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఆల్రెడీ జూలై నెలే కదండి. ఈ జూలైలో మనకైతే స్టార్ఎక్స్ నెట్వర్క్లో ఒక బిగ్ అప్డేట్ రాబోతుంది. అదే మన వ్యాలెట్ కనెక్టింగ్ అండి. సో మన స్టార్ఎక్స్ టోకెన్స్ మనం లిస్టింగ్ అయినప్పుడు మార్కెట్లో అమ్ముకోవాలంటే వ్యాలెట్ కావాలి కదా, ఆ ఆప్షన్ అయితే మనకైతే రాబోతుంది అనమాట. ఇది మనకి జరగబోయేది జూలై మంత్ ఎండ్లో అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది రాబోయే టీజీఈ మరియు స్టార్ఎక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్కి అయితే మీకు ఎంతగానో హెల్ప్ అయితే అవుతుందని చెబుతున్నారండి. సో వ్యాలెట్ అనేది అందరూ కూడా లింక్ అయితే చేసుకోవాలి. మనకి టైం వచ్చినప్పుడు, అప్డేట్ వచ్చినప్పుడు అయితే ఏ విధంగా చేసుకోవాలనేది నేను మన ఛానల్ అప్డేట్ ఇస్తానండి. సో అందరూ కూడా పాయింట్ అది గమనించండి. మీకైతే అది చాలా చాలా వాల్యుబుల్ అప్డేట్ అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక దాంతోపాటు మనందరికీ కావాల్సిన టీజీఈ మరియు లిస్టింగ్ ఎప్పుడు జరుగుతాయి, సో లిస్టింగ్ ఎప్పుడు జరుగుతుంది అనే క్వశ్చన్ అయితే ఉందండి. ఇక్కడైతే దీనికైతే ఆన్సర్ అయితే ఉందండి. మేము ప్రస్తుతం టీజీఈ మరియు ఎక్స్చేంజ్ లిస్టింగ్ కోసం Q4ని లక్ష్యంగా పెట్టుకున్నాము. అంటేనండి మనకైతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ Q4 అంటారండి. Q4 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండి. ఈ 3 నెలల్లో ఏదో ఒక నెలలో మనకైతే లిస్టింగ్ అయితే జరగబోతుంది. మేము ఆ యొక్క Q4లోనే లిస్టింగ్ చేయాలని కోరుకుంటున్నాము. మన కోర్టు వాళ్ళు చెబుతున్నారండి. మేము అలాగా ప్లాన్ అయితే చేస్తామని చెబుతున్నారండి. సో ఈ యొక్క 2026లోనే మనకైతే 99% అయితే ఈ ప్రాజెక్టుకు లిస్టింగ్ అయితే కాబోతుందండి. సో అందుకే చెబుతున్నాను, యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. మనమైతే ఈ సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టులో ఇన్కమ్ తీసుకోబోతున్నాం అనమాట. Q4 అయితే టార్గెట్ చేయడం జరిగింది మన కోర్ టీం వాళ్ళైతే. సమయం దగ్గర పడుతున్నందున మరిన్ని అప్డేట్లు అయితే రాబోతున్నాయి. అది సమయం వచ్చినప్పుడు చెబుతున్నారండి. ఇంకా దాంతోపాటు స్టార్ఎక్స్ అనేది ఆప్షన్స్ రకరకాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చండి. ప్రస్తుతానికైతే ఎలాంటి ఎక్స్చేంజ్ అయితే మనకైతే లేదండి. ప్రజెంట్ అయితే ఇంకా లిస్టింగ్ కాలేదు కదా, లిస్టింగ్ అవ్వబోతుంది అనమాట. అయితే ఒకవేళ యూజర్స్ మైనింగ్ కొనసాగించి లిస్టింగ్ చేయడానికి ముందే మైనింగ్ చేసిన స్టార్ఎక్స్ మొత్తం పెరిగితే లిస్టింగ్ దశకు ముందు ఒక యంత్రాంగాన్ని ప్రవేశపెట్టవచ్చు. సో ఈ విధంగా మనం అయితే స్టార్ఎక్స్ టోకెన్ స్వాపింగ్ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందని చెబుతున్నారండి. టైం వచ్చినప్పుడు అయితే, ప్రజెంట్ అయితే దానికి సంబంధించి అయితే క్లారిటీ లేదు. టైం వచ్చినప్పుడు మనకైతే ఇది కూడా తెలుస్తుందండి. ఇంకా దాంతోపాటు ఇప్పటి వరకు మన ప్రాజెక్టులో ఎన్ని టోకెన్ల మైనింగ్ అయితే చేయడం జరిగిందని అడుగుతున్నారండి. సో మొత్తం సప్లై అండి, ఈ ప్రాజెక్టులో మొత్తం సప్లై వచ్చేసి 90 మిలియన్ అండి. అంటే 9 కోట్ల కాయిన్స్ అనమాట. చాలా చాలా తక్కువ అండి, 9 కోట్ల కాయిన్స్ 90 మిలియన్ అంటే. అయితే ఇప్పటికే చూసినట్లయితే 4,13,00,000 టోకెన్స్ అయితే ఇక్కడ మైనింగ్ అయితే చేయడం జరిగింది. అందరి మీద, ప్రజలందరి మీద, కమ్యూనిటీ మొత్తం మీద అయితే ఒక
50% వరకు, సింపుల్‌గా చెప్పాలంటే 47% అయితే మైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ప్రాజెక్ట్‌లో. అంటే మనకైతే త్వరలో మళ్ళీ హాల్వింగ్ అయితే ఉంటుంది కదా! ఇప్పుడొచ్చిన టోకెన్స్ అయితే రావండి. త్వరలో మనకైతే ఇంకా తగ్గుతాయన్నమాట. మైనింగ్ గూడా సింపుల్‌గా చెప్పాలంటే 50% కంప్లీట్ అయితే అయిపోయింది ఈ ప్రాజెక్ట్‌లో. ఇంకా 50% మాత్రమే మనకైతే మిగిలిందనమాట. ఇంకో మంచి క్వెషన్ అయితే ఉందండి ఇక్కడ. స్టారెక్స్ టోకెన్ లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది చాలా మంచి ప్రశ్న అండి. దీనికి ఆన్సర్ కూడా ఉంది. ఈ దశలో ధరను ఎవరు కూడా నిర్ణయించలేరు. తుది ధర కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ సిట్యుయేషన్, లిక్విడిటీ, డిమాండ్ అండ్ సప్లై, మొత్తం మార్కెట్ ఎకోసిస్టమ్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇదండి, ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా సరే క్రిప్టో ప్రాజెక్టులు లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అని ఎవరు కూడా ముందుగా ఎక్స్పెక్ట్ అయితే చేయలేరండి. మార్కెట్ కండిషన్ ఏ విధంగా ఉంది, మనం పెట్టే లిక్విడిటీ ఫండ్ ఎంత ఉంది, డిమాండ్ ఏ విధంగా ఉంది, మనకి మార్కెట్ హైప్ ఎంత ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మనకైతే లిస్టింగ్ ప్రైస్ అయితే ఉంటుందండి. సేమ్ మన టిక్ కాయిన్ ప్రాజెక్ట్లో లిస్టింగ్ ప్రైస్ అనేది మనం ఏ విధంగా అనాలిసిస్ చేసామో సేమ్ అదే విధంగా వీళ్ళు చూస్తున్నారండి. దాన్ని ఫిక్స్ చేసేది కోర్ టీమ్ వాళ్ళు కాదండి. మార్కెట్ అనేది ఫిక్స్ చేస్తుంది లిస్టింగ్ ప్రైస్‌ని. మార్కెట్ అయితే ఫిక్స్ చేస్తుందనమాట. సో ఇది. క్లెయిమ్ ఫీజులు ఏమన్నా ఉంటాయా అని అడుగుతున్నారు. అంటే మనం మైగ్రేషన్ అప్పుడు ఏదన్నా ఫీజు కట్టాలంటే జీరో అండి. మనం ఖచ్చితంగా సెల్ చేసుకునేటప్పుడు కానీ, మన యొక్క టోకెన్స్‌ని మైగ్రేషన్ చేసుకునే టైంలో కానీ మనమైతే ఒక్క రూపాయి కూడా చెల్లించే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెబుతున్నారండి. కానీ ఒక చిన్న విషయం అయితే ఉందండి. ఈ యొక్క ప్రాసెస్ అనేది మనకు ఒకవేళ వేరే బ్లాక్ చైన్ మీద ఆధారపడింది అనుకోండి, కొంచెం గ్యాస్ ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే ఉందని చెబుతున్నారండి. సో ఇది విషయం అయితే గ్యాస్ ఫీజులో 50% అయితే ప్రాజెక్ట్ ద్వారా భరించబడుతుంది. మరొక 50% అనేది యూజర్స్ మాత్రమే పే చేయాలని చెబుతున్నారండి. సో మనకైతే మైగ్రేషన్ ప్రాసెస్ మీద బేస్ అయి ఉంటుంది. మనం గ్యాస్ ఫీజు ఏమన్నా చెల్లించాల్సిన అవసరం లేదా అని. సో అది బిఎన్బి గ్యాస్ ఫీజా లేదనుకుంటే మన ప్రాజెక్టులో టోకెన్సే గ్యాస్ ఫీజుగా కట్ చేసుకుంటారనేది ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వలేదండి. సో చూద్దాము, టైం వచ్చినప్పుడు అయితే కంగారేం లేదు. మనం ఎంతో కష్టపడ్డాం కాబట్టి, ఎంత ఇన్కమ్ రాబోతుంది కాబట్టి కొంచెం ఖర్చు పెడితే ఇబ్బంది ఏం లేదండి. అది మనకి ఎంతో మేలైతే చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట. మరిన్ని అప్డేట్లు మనకి త్వరలోనే రాబోతున్నాయి. సో ఈ విధంగా అండి మనకైతే ప్రాజెక్టులో మెయిన్ అప్డేట్లు అయితే క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. వాటికైతే ఆన్సర్ కూడా మనకైతే వీళ్ళు చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చండి. చాలా మంచి ప్రాజెక్టు, అందుకే అందరూ కూడా యాక్టివ్గా మైనింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా చేయని వాళ్ళందరూ కూడా చేయాలని కోరుకుంటున్నానండి. 500 టోకెన్స్ ఉంటే చాలు వ్యాలెట్లో. కేవైసీ హ్యాపీగా చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్లో కూడా. కేవైసీని కూడా ఫేషియల్ కేవైసీ చాలా సింపుల్గా కంప్లీట్ అయితే అవుతుందండి. ఇంకా దాంతోపాటు అండి మనకైతే ఒక కొలాబరేషన్ అయితే రావడం జరిగిందండి. అదే మన క్రూటోర్ యాప్ అండి. క్రూటోక్స్ యాప్ అనే ఒక యాప్ అయితే ఉంటుందండి ప్లే స్టోర్లో. ఇది కూడా ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అండి. వీళ్ళకి సంబంధించిన పార్ట్నర్షిప్ అయితే మనకి రీసెంట్గా రావడం అయితే జరిగింది. వాళ్ళు కూడా దాన్ని అయితే ఎక్స్ అకౌంట్ నుంచి అయితే కన్ఫర్మ్ అయితే చేశారండి. ఒక మైనింగ్ ప్రాజెక్ట్కి ఇలాంటి పార్ట్నర్షిప్లో చాలా అవసరం అండి. లిస్టింగ్ ప్రైస్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి, టోకెన్ వాల్యూ దృఢంగా ఉండడానికి అయితే ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయితే మనకి చాలా బాగా హెల్ప్ అయితే చేస్తాయండి. సో అందుకే మనకి ఎన్ని పార్ట్నర్షిప్లు వచ్చినా సరే ఈ గ్యాప్లో మనం హ్యాపీగా సంతోషపడాలండి. ఎందుకంటే ఒక మైనింగ్ ప్రాజెక్ట్కి పార్ట్నర్షిప్స్ అనేది చాలా కీలకం అనమాట. రాకపోయినా పర్వాలేదు కానీ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలండి. సో ఈ విధంగా అయితే క్రూటోక్స్ అనే ఒక సంస్థ నుంచి అయితే మనకి స్టారెక్స్ వాళ్ళకి అయితే కొలాబరేషన్ అయితే వచ్చింది. పార్ట్నర్షిప్ అయితే మనకి అఫీషియల్గా కుదరడం అయితే జరిగిందండి. సో ఇదే మంచి విషయం. ఇదైతే మనకి జూన్ 28వ తారీఖు అయితే జరిగింది. ఇదంతా కూడా ఒక 5 డేస్ బ్యాక్ అయితే ఇదంతా కూడా జరిగిందండి. మంచి విషయమే. వాళ్ళ యొక్క ఎక్స్ అకౌంట్ కూడా మనకైతే కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు. క్రూటోక్స్ క్రిప్టో వితౌట్ లిమిటేషన్స్ అనే ఒక సంస్థ అయితే ఉందన్నమాట. వీళ్ళైతే ప్లే స్టోర్లో ఒక యాప్ కూడా తీసుకొచ్చారు. మొత్తం 26,000 మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు వీళ్ళకైతే ఎక్స్ అకౌంట్లో అయితే. సో ఈ విధంగా ఒక పార్ట్నర్షిప్ అయితే వచ్చిందండి. మంచి విషయమే. మన యొక్క ప్రాజెక్ట్ అనేది మార్కెట్లో స్ట్రాంగ్ అవ్వాలంటే పార్ట్నర్షిప్లు మనకి చాలా అవసరం అండి. ఇది మనకు వన్ ఆఫ్ ద హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు మనకైతే మన యొక్క స్టారెక్స్ యాప్ని ఖచ్చితంగా అప్డేట్ ఎవరైతే చేసుకోలేదో ఒకసారి అప్డేట్ చేసుకోండి. దాంట్లో మనకైతే ఒక కొత్త ఫీచర్ అయితే వచ్చిందండి. మన యొక్క స్టారెక్స్ యాప్లో అయితే చూసుకోవచ్చు. మనం 3 లైన్స్ ప్రెస్ చేసినప్పుడైతే హోమ్ అని, ప్రొఫైల్ అని, ఈవెంట్ అని, లక్కీ స్పిన్ అని, లీడర్ బోర్డు, టాస్కులు అనేవి ఉంటాయి కదా. వాటిలో అయితే మనకి మినీ గేమ్స్ అనే ఒక ఆప్షన్ అయితే వచ్చిందనమాట. దీని గురించి చెప్పారండి వాళ్ళైతే. మినీ గేమ్స్ ఓపెన్ చేయండి ఒకసారి. దాంట్లో నుంచి అండి మనకైతే కొన్ని గేమ్స్ అయితే ఉంటాయండి. వీటిని అయితే మనం ఇక్కడ నుంచి ప్లే చేయొచ్చు అనమాట. సో మనకి ఇది ఆటోమేటిక్గా వేరే వెబ్సైట్లోకి అయితే రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటూ ఖచ్చితంగా ప్లే అయితే చేసుకోవచ్చండి. ఎందుకంటే కొంచెం ప్రాజెక్ట్లోని కమ్యూనిటీకి టైం పాస్ అవ్వడం కోసం అయితే గేమ్స్ అయితే రావడం జరిగిందండి. ఈ విధంగా గేమ్స్ అయితే వచ్చాయి. వ్యాలెట్ కూడా మనకి మంత్ ఎండ్లో రాబోతుంది. ఇంకా దాంతోపాటు చూసినట్లయితే మనకి లిస్టింగ్ మీద కూడా ఒక అవగాహన అయితే ఉందండి. సో అందుకే మంచి ప్రాజెక్ట్ అని చెబుతున్నాను. ఈ ప్రాజెక్ట్ని అయితే ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అయితే అవ్వద్దండి.
అందరూ కూడా యాక్టివ్గా ఉండి ఈ ప్రాజెక్టులో అయితే మైనింగ్ అయితే నేను చేయాలని కోరుకుంటున్నాను. మొత్తం సప్లై చూసినట్లయితేనండి చాలా హెవీగా ఉందండి. సో, హెవీ కూడా మనకైతే ఆల్రెడీ 50% అయితే తగ్గించేసారనమాట. ఎందుకంటే మైనింగ్ మనం బాగా చేస్తున్నాం కాబట్టి. చాలా చాలా మంచి ప్లాన్‌తో వచ్చిన ప్రాజెక్ట్ అండి. ఇది క్లిక్ అయిందనుకోండి టోకెన్ వాల్యూ చాలా చాలా హైలో అయితే ఉంటుందండి. అందుకే చెబుతున్నాను దీన్నైతే ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనకి ప్రాజెక్ట్‌లో వచ్చిన కొత్త అప్డేట్లండి. మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.